కులాల పేరు పిఠాపురం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మల్లాం అనే ఊరిలో దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. ఎంత దళితులను కులం పేరుతో తిడుతుంటే మీకు కోపం రాదా, మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది అని చెప్పి ఎలక్షన్స్ ముందన్నారు సార్. ఇప్పుడు సాక్షాత్తు పిఠాపురంలోనే దళితులని సంఘ బహిష్కరణ చేస్తే దళితులకి ఏమి అమ్మరాడు, దళితులతో ఎవరు మాట్లాడారు? ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి మనతోటి జానకి రామారావు గారు ఫోన్లో ఎందుకు అడిగి. జానకి రామారావు గారు నమస్తే అండి. మన 1990 డిబేట్ లో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం నియోజకవర్గం సమస్యల మీద ప్రస్తావిస్తున్నారు. అక్కడ దళితుల మీద దాడులు చేస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. అది జనసేన పార్టీకి సంబంధించి వారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం జరిగింది సార్, అది ఒకసారి చెప్తారా? ఏమండి, అక్కడ ఇది వైసీపీ పార్టీ అంటే గతంలో ఒకసారి ఉజ్జుబేరు వేసుకోవాలండి. డోర్ డెలివరీ చేసేస్తే ఆ రోజు ఏమైపోయారండి వీళ్ళు? ఈవేళ శిరోమండలం చేసినప్పుడు ఏమైపోయారండి? ఈవేళ రాజకీయాలు అంటగలుగుతున్నారు. ఈవేళ చనిపోయిన కుర్రాడు కూడా అక్కడ జనసేన కుర్రాడు అండి. ఫస్ట్ అవతల డిబేట్ లో ఎవరున్నారో తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను జనసేన క్రియాశీల సభ్యుడండి. ఆ క్రియాశీల సభ్యుడు మరణం జరిగిందని ఈవేళ మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా గ్రామంకి వెళ్ళే కుటుంబాన్ని ఆదర్శన జరిగింది. మీరు కూడా దీన్ని ఇంకా ఈ రాజకీయం చేయడం అనేది చాలా తప్పండి. అది శేఖర్ రెడ్డి గారు ఏమైనా అడుగుతారా? ఇక్కడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి దళిత నాయకుడు జానకి రామారావు గారు ఉన్నారు. ఆ ఇష్యూ మీద ఆయనే పూర్తిగా ఆ ఇష్యూ మీద ఆయన వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఆ బాధితులను పరామర్శించారు. అక్కడ జిల్లా అధ్యక్షుని తీసుకొని వెళ్ళి ఆయన కూడా ఉన్నారు. మీరేమైనా అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంట. సార్ ఒక్క విషయం సార్, నేను దీన్ని రాజకీయం చేయట్లేదు. అక్కడ జరిగిన మాట వాస్తవా కాదా అని అడుగుతున్నాను. జనసేన వాళ్ళు చేశారని నేను చెప్పానా? పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరిగింది, జనసేన వాళ్ళు చేశారని నేను చెప్పలేదే. అలాగే టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేశారని నేను చెప్పలేదే. ఆయన దళితుల మీద ఎన్నికలకు ముందు జరిగితే తోలు తీస్తా తాట తీస్తా అన్నారు కదా. మరి నీ నియోజకవర్గంలో దళితులను సంఘ బహిష్కరణ చేశారు, మరి తోలు ఎందుకు తీయలేదు, తాట ఎందుకు తీయలేదు? అది అడుగుతున్నావు. ఓ ప్రతిపక్షంగా జరిగిన మాట చెప్తున్నావు, జరిగిన విషయం ప్రజలకు తెలియజేస్తున్నాం. దానికి సమాధానం చెప్పకుండా వైసీపీ బురదేస్తుందంటే సంఘ బహిష్కరణ చేసిన మాట వాస్తవమా కాదా అది చెప్పాలండి. జానకి రామారావు గారు అక్కడ ఏమైనా సంఘ బహిష్కరణ ఏమైనా జరిగిందా అని అడుగుతూ ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి. ఎవరో ఎక్కడో నాకు తెలియడం లేదు కానీ నిన్న నేను ఇందాక డిబేట్ మీకు లైవ్ కాల్లో తీసినప్పుడు కూడా మీతో మాట్లాడడం జరిగింది. అవునండి, నేను 100% యథార్థాన్ని మాట్లాడుతున్నాను. నేను ఈ వేళ కూడా మల్లాం గ్రామం సందర్శించి బాధిత కుటుంబానికి మా పార్టీ పరంగా కూడా కొద్దిగా ఆర్థిక సహాయం చేసి వచ్చాము. మీరు వారు ఏం మాట్లాడుతున్నారో నాకు ఈ ఫోన్ లో వినపడటం లేదు కానీ నేను వారికి కూడా చెప్పేది ఏంటంటే దీన్ని రాజకీయం చేయొద్దు, ఇది కులాలమైన కుంపట్లు తీసుకురావద్దు. ఖచ్చితంగా ఆ రోజు అక్కడ ప్రమాదం జరిగింది మాత్రం వాస్తవం. ఆ ప్రమాదం ఎందువల్ల జరిగిందో వీళ్ళని చెప్పగలరా? పోనీ ఆ ప్రమాదానికి కారణం ఏంటో వీళ్ళని చెప్పగలరా? ఆ చనిపోయిన కుటుంబం